మిల్ మేకర్ మసాలా కర్రీ ఎంతో టేస్టీగా చేద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకుంటున్నామండి. నీళ్ళు వేడెక్కాలి. నీళ్ళు బాగా వేడెక్కినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మిల్ మేకర్ నీటిలో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందామండి. ఇది ఇలాగే 10 నిమిషాలు ఉంచేద్దాం. ఈ కర్రీ కోసం ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీలో పట్టుకుందాం. ముందుగా యాలకులు, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, కొంచెం మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం టమాటా ముక్కలు, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేస్తాం. స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్ని నీళ్ళని ఇలా పిండేసి ఇప్పుడు నూనెలో వేసుకుందామండి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. వేయించుకుందాం ఇవి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ బౌల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ముందుగా 2 బిర్యానీ ఆకులండి, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు వేసుకుందాం. 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా ముద్ద ఇది బాగా వేగనివ్వాలండి. ఈ మసాలా కింద అడుగంటకూడదండి, బాగా వేగాలి. కానీ అందుకోసం ఇలా కదుపుతూనే ఉండాలి. చూసారండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేరింది, అంటే బాగా వేగింది. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మూత తీసి కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి.
ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఆఖరిగా కొంచెం కస్తూరి మేతి వేసుకుందాం. ఇది వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసన కింద కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి అలాగే ఉంచేద్దాం. చూసారండి, నూనె పైకి తేరి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.